ఎండాకాలంలో కొంతమందికి ఒంట్లో వేడి పెరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అవేంటో తెలుసుకోండి. ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రిజ్ వాటర్ కంటే సాధారణంగా చల్లబరిచిన నీరు, సాధారణంగా వేడి ఉన్న నీటిని తీసుకోవాలి. ఇది శరీర అవయవాలకు శక్తిని, కణాలకు పునర్జీవాన్ని ఇస్తుంది. ఈ నీటిలో నిమ్మరసం కలపడం, పుదీనా రసం, మజ్జిగ మొదలైనవి కలిపి తీసుకోవచ్చు. వేడివేడి డ్రింక్స్ వద్దు. వేడి నీటి స్నానాలు మానండి. ఎండాకాలంలో పిత్తం పెరుగుతుంది కాబట్టి వేడి పెరుగుతుంది. ఈ వేడిని చల్లబరిచేందుకు పండ్లు, కూరగాయలను తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం పుదీనా, కొత్తిమీర, దోసకాయ, గుమ్మడికాయ, క్యాబేజీ, మెంతులు, సోంపు, బెర్రీస్, పుచ్చకాయలు వంటివి తీసుకోవచ్చు. సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎండాకాలంలో మీకు అంతగా ఆకలి అనిపించదు కాబట్టి సూప్ రూపంలో తీసుకోవాలి. తేలికపాటి ఫుడ్స్ తీసుకోవాలి. వేడి ఉష్ణోగ్రతల నుండి శరీరం ఇప్పటికే అలసిపోతుంది. అదే సమయంలో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే అది జీర్ణమయ్యేందుకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనికోసం తీపి, చేదు, పుల్లని ఫుడ్స్ను తీసుకోవడం మానేయండి. అదేవిధంగా ఈ సీజన్లో ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండొద్దు. టైమింగ్స్ ఫాలో అవ్వండి. లేదంటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, తలనొప్పి, వేడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఎండాకాలంలో కొంతమందికి ఒంట్లో వేడి పెరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అవేంటో తెలుసుకోండి. ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రిజ్ వాటర్ కంటే సాధారణంగా చల్లబరిచిన నీరు, సాధారణంగా వేడి ఉన్న నీటిని తీసుకోవాలి. ఇది శరీర అవయవాలకు శక్తిని, కణాలకు పునర్జీవాన్ని ఇస్తుంది. ఈ నీటిలో నిమ్మరసం కలపడం, పుదీనా రసం, మజ్జిగ మొదలైనవి కలిపి తీసుకోవచ్చు. వేడివేడి డ్రింక్స్ వద్దు. వేడి నీటి స్నానాలు మానండి. ఎండాకాలంలో పిత్తం పెరుగుతుంది కాబట్టి వేడి పెరుగుతుంది. ఈ వేడిని చల్లబరిచేందుకు పండ్లు, కూరగాయలను తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం పుదీనా, కొత్తిమీర, దోసకాయ, గుమ్మడికాయ, క్యాబేజీ, మెంతులు, సోంపు, బెర్రీస్, పుచ్చకాయలు వంటివి తీసుకోవచ్చు. సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎండాకాలంలో మీకు అంతగా ఆకలి అనిపించదు కాబట్టి సూప్ రూపంలో తీసుకోవాలి. తేలికపాటి ఫుడ్స్ తీసుకోవాలి. వేడి ఉష్ణోగ్రతల నుండి శరీరం ఇప్పటికే అలసిపోతుంది. అదే సమయంలో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే అది జీర్ణమయ్యేందుకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనికోసం తీపి, చేదు, పుల్లని ఫుడ్స్ను తీసుకోవడం మానేయండి. అదేవిధంగా ఈ సీజన్లో ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండొద్దు. టైమింగ్స్ ఫాలో అవ్వండి. లేదంటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, తలనొప్పి, వేడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి.